సిడీలో మీరు ఉండాలి. ఆ సిడీలో ఉండడమే కాదు, నీ టీంని ప్రమోట్ చేయాలి, మీటింగ్లకు రావాలి, రోజు ప్లాన్లు చేయాలి, ఫోటోలు పెట్టాలి. మూమెంటం అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నా నుంచే స్టార్ట్ అవుతుంది. ఏ అప్లైన్ నుంచి కాదు, ఏ డౌన్ లైన్ నుంచి కాదు. మూమెంట్ ఎవరితో నుంచి వస్తుంది తెలుసా? మన నుంచి కాదు, నా నుంచి, ఇండివిజువల్గా. నేను మీ సొంతం అన్నయ్యను, మిమ్మల్ని వెస్టీజ్లోకి రమ్మన్నా. మీరు నా మాట మీద శ్రీనన్న మంచోడు, చాలా వ్యక్తిగతంగా మంచోనేనా? నేను 4 మాటలు మంచిగా చెప్తే మంచోనా? సరే, నేను మంచోని, మిమ్మల్ని జాయిన్ చేసిన. కానీ వారం రోజులైంది, ఆ గ్రూప్లో ఒక్క ఫోటో కూడా నాది వస్తలేదు. మీరు వెస్టీజ్ బిజినెస్లో ఉంటారా, పోతారా? నేను ఎంత మంచోనైనా నా పని ఆడ కనబడితేనే మీరు నిలబడతారు. నేను అందుకే ఏమంటా అంటే, ఏ అప్లైన్ కాదు, ఏ డౌన్లైన్ బిజినెస్ కాదు. నువ్వు ఎంతసేపు పట్టుకుంటావు? షేక్ ఉంచలే శంకర్ సార్, నువ్వు పట్టుకుంటా అంటే నేను ఇంకో 2 గంటలు ఎక్కువ చేస్తాను. సరే, నువ్వు జోక్ చేసిన. నాకేమంటా అంటే, నేనే పొద్దుగా లేచిన జూమ్ మీటింగ్ అటెండ్ అయినా. ఈరోజు పలానా సీడీ నాకు చాలా బాగా నచ్చిందని చిన్న వాయిస్ మెసేజ్ చేసిన. పొద్దుగాల 6 గంటలకు ఒక మీటింగ్ ఫోటో వేసినారు, 8 గంటలకు ఇంకో మీటింగ్ అయిందని ఫోటో వేసిన, మళ్ళీ 11 గంటలకు ఇంకో మీటింగ్ అయిందని ఫోన్ చేసిన, మళ్ళీ 2 గంటలకు ఇంకో మీటింగ్ అయిందని ఫోటో వేసిన, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు ఒకటి వేసిన, రాత్రి 8 గంటలకు ఒకటి వేసిన, రాత్రి 11 గంటలకు ఒకటి వేసిన. నా బిజినెస్ డెవలప్ అవుతుందా లేదా? నిజం చెప్పండి, మీకు నిద్ర పడుతుందా? నేను మీ సొంతం అన్నను, వీడు బాగుపడేటట్టు. నన్ను ఏడిపోతున్నావు, నువ్వు ఇక్కడ రావే, మనోళ్ళు ఉన్నారని పిలుస్తారా లేదా? ఇప్పుడు చెప్పండి, మూమెంట్ ఎవరి వల్ల వస్తుంది? ఇప్పుడు నేను అమాసకు ఒక్కోసారి, పున్నానికి ఒక్కోసారి, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీటింగ్ పోతున్నాను. నాకు యమధర్మరాజు అన్ని చెప్పి పంపించిండు, మీరు ఏమేం చేస్తారు, మీ చిట్ట మొత్తం ఇచ్చిండు, ఇట్లా చేస్తుంటా అన్నీ చెప్తున్నాను. నిజం చెప్పండి, ఒక వ్యక్తి ఎంత మంచోడైనా, నేను పనే చేయట్లేదు, నేను కనపడట్లేదు, ఒక మీటింగ్ చెప్పాను, ఒక ప్లాన్ చెప్పాను, ఒక మీటింగ్కి రాను, నా టీంలో మూమెంట్ రావాలి, నేను డెవలప్ కావాలంటే ఏడికెళ్ళి వస్తుంది? సుమతి మేడం, యాదగిరి సార్, మూమెంట్ మీరు క్రియేట్ చేసిండ్రా, వాళ్ళు వస్తే మీరు యూసీడ్ అయినరా? మీరు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కడుపు నొప్పి వచ్చింది, వాయమ్మాయి లేడ బాగుపడుతున్నారు. 100% నిజం. నాకు బాగా గుర్తు, సలీం ఫోన్ చేసిండు మార్చిలో 2017లో. సలీం సార్, కాకా మంచి బిజినెస్ తెచ్చిన అన్నాడు. ఎంత దోస్త్ అయినా మనసులో ఒకటి ఉంటుంది, ఒక సైడు భయం ఉంటుంది. మావాడు కొత్తగా పోతుండు, ఆయన డెవలప్ అయితే నేను పోతాను ఆలోచన చేసేవాళ్ళు ఎక్కువ మంది. కరెక్టా కదా? నా ఆలోచన అదే, మీరు ఎవరు చెప్తుండ్రో వాళ్ళ ఆలోచన కూడా అదే, యాజ్ ఇట్ ఈస్గా. 2 విషయాలు ఉంటాయి ఆడ, వద్దు కొట్టకండి, మీ చేతులు నొప్పి అయితే. 2 విషయాలు ఉంటాయి, ఒకటి భయం ఉంటుంది, ఒకటి ఆరాధన కూడా ఉంటుంది. అరే భయం ఏముంటుంది, వీడు నాకన్నా ముందు పోతాడని భయం ఉంటుంది. ఇంకొకటి కూడా ఉంటుంది, అరే ఈయన బాగుపడితే నేను కూడా పోతానా, ఆతృత కూడా ఉంటుంది. భయం ఉంటుంది, ఆతృత, 2 ఉంటాయి. మీరు నమ్మరు, సలీం సార్కి 30,000 వచ్చినాక నేను చేయలేను కదా. సలీం సార్ ఫోటోలు నేను చూస్తుంటే, నన్ను గ్రూప్లో యాడ్ చేసి ఉండే, వాళ్ళు మా దోస్తులందరూ తోనుకోతుండు. అరే మా దోస్తులందరితో పోతుంది, నేను ఎవరికి చెప్పాలనుకుంటుండే. మీరు కూడా మీ చుట్టాలు అందరితో పోవాలి. పెద్ద ప్లాన్ చెప్పిన జాయిన్ అయింది 10,000తో అనాలి, చిన్నగా జాయిన్ చేసిన, పలానా దోస్తు చెప్పిన వీళ్ళు ఉన్న వాళ్ళందరినీ జాయిన్ చేయబట్టిర్రు అనుకో. ఆయన ఉల్టా ఫోన్ చేయాలి, ఈయన నేను సడ్డకులం సొంతం, నువ్వు గైనం జాయిన్ చేసుకుంటే ఎట్లా, నాకింద అబ్బా అని ఫోన్ చేయాలి. అర్థమవుతుందా? మూమెంట్ ఎవరి వల్ల వస్తుంది? 100% నా వల్లనే వస్తుంది. 100% నేను చెప్పగలుగుతా. ఎవరి వల్ల రాదు. ఏ అప్లైన్ వచ్చి మోటివేట్ చేయలేడు, ఎవరి వల్ల కాదు. నేను ప్లాన్లు చెప్పడం స్టార్ట్ చేస్తే లోపల భూకంపం, నువ్వు ఎవరెవరు అప్లైన్ భూకంపం